గ్యారేజ్ ఒక్క జెడ్పీటీసీ బైపోల్ ఎన్నో విమర్శలు మరెన్నో డైలాగ్ వార్స్ ఇలా ఏపీ రాజకీయమంతా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. దాడులు, పరస్పర ఫిర్యాదులు, పోటాపోటీ ర్యాలీలతో రచ్చ రంబోలా అవుతోంది. ఈ పొలిటికల్ హడావిడి ఇలా ఉండగానే బాబాయ్ మర్డర్ ఇష్యూ వైసీపీకి మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులివెందుల సమరంలో ఎవరెంత దూరం? సునీత కామెంట్స్ ఫ్యాన్ పార్టీకి హెడేక్ గా మారాయా? ఎందుకీ పొలిటికల్ హై టెన్షన్? ఏపీ పాలిటిక్స్ లో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ హీట్. టీడీపీ వర్సెస్ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా సమరం. తెలుగు తమ్ముళ్ల దూకుడుకు తగ్గేదేలే అంటున్న వైసీపీ. జెడ్పీటీసీ బైపోల్ వేళ హాట్ టాపిక్ గా వైఎస్ సునీత కామెంట్స్. కంచుకోటలో ఫస్ట్ టైం వైసీపీ గట్టి పోటీని ఫేస్ చేస్తోందా? కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే వైసీపీ గెలుపు అవకాశాలు డౌటేనా? పులివెందుల ఈ పేరు వింటేనే జగన్ కంచుకోట అన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పులివెందులలో వాళ్లదే హవా. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓ రేంజ్లో హీట్ క్రియేట్ చేస్తోంది. టీడీపీ వైసీపీని ఓడించి తీరుతామన్న పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే పొలిటికల్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. వైసీపీ నేతల చేరికలతో పాటు ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు అధికారం, బలమైన అభ్యర్థి, ఆర్థిక అంగబలాలు అన్నీ టీడీపీకున్నాయి. వైసీపీకి, జగన్ కు పులివెందుల ఎంత కంచుకోటైనా ఇప్పుడు ఆ పార్టీ అపోజిషన్లో ఉంది. వైసీపీ నేతలెవరూ పెద్దగా ప్రచారం చేయడానికో లేక కూటమిని ఢీ కొట్టడానికో ముందుకు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం జరిగిన గొడవలతో పరస్పర ఫిర్యాదులు, తమ ఎమ్మెల్సీపై దాడి చేశారని వైసీపీ కంప్లైంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. గాయపడ్డారని చెబుతున్న నేతలను ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. పైగా ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మీద పూర్తి భారం మోపి ఈ జెడ్పీటీసీ బైపోల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది వైసీపీ. వైసీపీకి పెట్టని కోటగా చెప్పుకునే పులివెందులలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ అధినేతకు, ఆ పార్టీకి బిగ్ సవాల్గా మారింది. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి అభ్యర్థి కావడంతో పోటీ మరింత కాకరేపుతోంది. బీటెక్ రవి గతంలో వైఎస్ వివేక మీద ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పుడు ఆయన సతీమణిని అభ్యర్థిగా పెట్టి జగన్ సొంత ఇలాకాలో టీడీపీ జెండా ఎగరవేసే స్కెచ్ వేస్తున్నారు. రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు కూడా పులివెందులపై ఫోకస్ పెట్టారు. దాంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపు ఎవ్వరికీ అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జెడ్పీటీసీ బైపోల్లో కూడా బాబాయ్ మర్డర్ ఎపిసోడ్ వైసీపీని వదిలిపెట్టడం లేదు. వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమవుతోంది. ప్రత్యర్థులు అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున షర్మిల సన్నిహితుడు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఓట్లు చీలిస్తే మాత్రం వైసీపీ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ వేళ వివేకానందరెడ్డి కూతురు సునీత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కడప ఎస్పీని కలిసిన ఆమె పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో పరిణామాలపై భయాందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి వివేకాను హత్య చేసి గుండెపోటుగా నమ్మించారని, టీడీపీ నేతలు చంపించారని నమ్మబలికారని సునీత చెప్పుకొచ్చారు. అంతేకాదు, హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి తన నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయాలని కోరితే తాను సైన్ చేయలేదు అంటున్నారు. ఇప్పటికే నేతల అరెస్ట్, లిక్కర్ స్కామ్ ఎపిసోడ్తో ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే సమయంలో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఫ్యాన్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే వైఎస్ సునీత ఎంట్రీ, వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ టీడీపీ విమర్శలు చేయడం వైసీపీని కలవరపెడుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వివేక హత్య కేసు ఆరోపణలు ఓ కారణమన్న చర్చ ఉండనే ఉంది. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో వివేక హత్య ఇష్యూ ఎంత డ్యామేజ్ చేస్తుందో అని
వైసీపీ టెన్షన్ పడుతోందట. ఇలా వైసీపీని వివేక కేసు వెంటాడుతూనే ఉంది. సందర్భం ఏదైనా ప్రత్యర్థులు వివేక హత్య కేసును లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇది వైసీపీకి ఇరకాటంగానే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులతో పోరాటంలో ఎక్కడా తగ్గని వైసీపీ వివేక హత్య కేసు రూపంలో వస్తున్న ఇబ్బందులకు సొల్యూషన్ వెతుక్కోలేకపోతోంది. వివేక హత్య ఎపిసోడ్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎంత ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి మరి.